రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు విజే సీడ్స్ వారి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అయ్యవారిగూడెం గ్రామం ఎర్రిపాలెం మండలం రావడం జరిగింది. ఇక్కడ మన విజే బయో అగ్రిటెక్ వారి జమీందారు అనే విత్తనాన్ని ఇక్కడ మన కాల్సాని నాగేశ్వరరావు గారు అట్నే గోపిరెడ్డి గారు శీలం గోపిరెడ్డి గారు ఇద్దరు రైతులు కూడా మన జమీందారు వీళ్ళిద్దరే కాకుండా ఇంకా చాలా మంది రైతులు కూడా ఈ జమీందారుని వేయటం జరిగింది. ఈ జమీందారు యొక్క ఆ పంట లక్షణాలు, జమీందారు ఆ మొక్క చిన్న కింద నుంచి ఏ విధంగా వచ్చింది ఏంటనేది రైతు మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? కాలసాని నాగేశ్వరరావు. కాలసాని నాగేశ్వరరావు గారు, మీరు జమీందారు విత్తనాలు వేసారా? ఎక్కడ తీసుకొచ్చారు? నరసింహారెడ్డి నరసింహారెడ్డి గరకపాడు జస్వంత్ సీడ్స్ లో తీసుకొచ్చారు. ఎట్లా ఉందండి జమీందారు? బాగుంది. అంటే మీకు చిన్నప్పటి నుంచి మొక్క రావడం బొబ్బర తక్కువగా ఉంది. తర్వాత నల్లికి కొంతవరకు చాలా వరకు తట్టుకుంది. అన్నిటి మీద బెటర్ వరకు అయితే తట్టుకుంది. మిగతా వాటి కంటే బెటర్ గా తట్టుకుంది. తర్వాత మీకు మొలక శాతం ఎలా వచ్చింది? మొలక శాతం బాగా వచ్చింది. జమీందారు విత్తనం మొలక శాతం బాగా వచ్చింది. తర్వాత మీరు ఈ కాయ సైజు ఏమైనా ఎలా అనిపిస్తుంది? కాయ సైజు పర్వాలేదు, మంచిగానే. ఇది మొదటి కోత అండి? ఫస్ట్ కోత. ఇది అంటే ఎన్ని ఎకరాలు వేసారు జమీందారు మీరు? 2 ఎకరాలు. 2 ఎకరాలు. 2 ఎకరాల్లో ఇప్పుడు ఎంత తెగిందండి? ఇప్పుడు 40 క్వింటాలు అయితే. 2 ఎకరాల మీద 40 క్వింటాలు కోసారు. 40 క్వింటాల్లో దీంట్లో తాలుకాయ అంటే ఇప్పుడు మనకున్న ప్రధాన సమస్య సంవత్సరం ఉన్నది తాలు. మరి ఇప్పుడు ఈ జమీందారు విత్తనం తాలుకాయ తట్టుకోగలిగిందా? కొంచెం నయమే. ఏమండి? అన్నిటి మీద కొంచెం నయం. తాలు తక్కువతో ఉన్నది. అంటే ఇప్పుడు మీకు ఇది 2 ఎకరాల మీద 40 క్వింటాలు కోసారు కదా, 40 క్వింటాల్లో ఎంత తాలు అవుతుంది? ఎంత అయింది తాలు? 25 ఎరుపులు అవుతాయి. 25 క్వింటాలు ఎరుపులు అవుతాయి. ఏది ఎకరానికి? 12, 13 12 క్వింటాల వరకు తాలుకాయ అవుతుంది. చూడండి రైతు సోదరులారా, ఇప్పుడు మన నాగేశ్వరరావు గారు జమీందారు విత్తనాన్ని వేయడం జరిగింది. దాంట్లో 25 క్వింటాలు ఎరుపుకాయలు అయితే ఎకరానికి ఒక 12 క్వింటాల వరకు తాలుకాయ వస్తుంది. అంటే 32 క్వింటాల వరకు ఎకరానికి ఇప్పటి వరకు వచ్చింది. ఇంకా చేలో ఎంత ఉంది? ఇంకెంత అవుతుంది? ఇంకా 10 క్వింటాల పైన అయితే చేలో ఇంకో 10 క్వింటాలు అవుతుంది. మీరైతే ఈ జమీందారు విత్తనం వేయడం వల్ల సంతోషంగా ఉన్నాం. మంచిది మాకు బాగా. సోదరులందరికీ మీరు మీ పక్కన రైతులు అడుగుతుంటారు కదండి, ఇది ఏ విత్తనం అండి ఏంటని అడుగుతూనే ఉన్నారు. ఏం చెప్తున్నారు? జమీందారు విత్తనం వేసాం బాగుందని చెప్పి బాగుంది అంటున్నారు అందరు కూడా వచ్చి. ముందుకు మన దగ్గర వేస్తారా రైతులు జమీందారు విత్తనాన్ని? బాగానే వేస్తారు. అయితే జమీందారు విత్తనం ఏంటంటే మనకి మెయిన్ ఒకటండి, మొలక శాతం కానీ, మొక్క వచ్చే విధానం కానీ, తర్వాత కాసే కాపు, మొదటి కాత ఏదైతే ఉంటుందో చివరి కోత వరకు కూడా కాయ సైజ్ అయితే ఏం తగ్గలేదు. మిగతా వెరైటీల కంటే పెస్టిసైడ్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. అది అన్ని వెరైటీల కాడికి ఇది చివరి తగ్గల, అసలు కాయ సైజ్ తగ్గల. మొదల్లో అయితే కాయ ఎట్లా ఉందో చివరికి వచ్చిన తర్వాత కాయ అదే సైజులో. గోపిరెడ్డి గారు, ఇప్పుడు జమీందారు విత్తనం మీరు కూడా వేసారు? మేము కూడా వేసాం. మీ అనుభవం చెప్పరా? తోట అంతా మంచిగా ఉందండి, కాయ సైజు బాగుంది. ఈ సంవత్సరం కొంచెం తుఫాన్ల కారణం వల్ల తాలు కొంచెం ఎక్కువ వచ్చింది. అయినా కూడా చాలా వరకు తట్టుకోగలిగింది. 80% ఒక 20% తాళ వచ్చింది. కాయ రంగు అయినా బాగుంది. తోట పైన కింద మొదల కాయ ఎట్లా ఉందో చివరికి వచ్చిన తర్వాత చివరికాయ కూడా అంతే అదే విధంగా మంచిగా పైగా ఉంది. విత్తనం అయితే మంచి పెట్టుకోదగ్గ విత్తనం. చూడండి రైతు సోదరులారా, ఇప్పుడు మన గోపిరెడ్డి గారు కూడా శీలం గోపిరెడ్డి గారు చెప్పిన మాటల్లో ఇప్పుడు మనం ఇక్కడ కాయ మండ వేయడం జరిగింది. అంటే బస్తాలు తొక్కడానికి సిద్ధంగా ఉంది. చూడండి, మీ కాయ సైజ్ చూడండి, కాయ కలర్ చూసుకోండి. ఒకసారి కాయలు చూపించండి. విజే బయో అగ్రిటెక్ వారి జమీందారు. ఇప్పుడు కాయ చూడండి, కాయ మండ కూడా వేయడం జరిగింది. తాలు శాతం చాలా తక్కువతో కాయ సైజు కూడా బాగుంది. మార్కెట్ రేటుకు మాకు మంచి రేటు వస్తుందని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గోపిరెడ్డి గారు, మీ ఫోన్ నెంబర్ చెప్పగలుగుతారా? 9019995840. నాగేశ్వర గారు, మీ ఫోన్ నెంబర్? అంటే మీకు రైతులు మీకు అడుగుతారు, ఎందుకంటే మీరు పండించిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎలా ఉందండి ఏందని అడుగుతారు. కాస్త మీరు ఓపిక చేసుకుని వాళ్ళకి అంటే రైతుగా సాయం చేసే ప్రయత్నం. ఎందుకంటే ఇత్తనం మంచిది కాబట్టి నలుగురికి ఆ విషయం చేరవేయడంలో మనం కూడా మనంత సహకరించాలి. కొంచెం ఫోన్లు అయితే మీకు అధికంగానే వస్తాయి. ఏం కాదు, మీ నెంబర్? మాకేం ఇబ్బంది ఉండదు. మీ నెంబర్ చెప్పండి.
849802 9802 8558. 8558. ఓకే అండి, నమస్తే అండి. నమస్తే అండి.